మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఒక విషయము చాలా సీరియస్ గా చెప్పడం జరుగుతుంది. మన వీడియోలు ఎవరో డౌన్లోడ్ చేసుకొని వారి వారి ఛానళ్లలో పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో, అదే విధంగా ఫేస్బుక్లలో రకరకాలైనటువంటి పేర్లతో ఉండేటువంటి వారు. మరి వీరు ఎవరు అనేటువంటిది కూడా తెలవడం లేదు కనుక దయచేసి ఎవరు కూడా మోసపోవద్దు. అఫీషియల్ గా శ్రద్ధా భక్తి ఛానల్ నుండి వచ్చేటువంటి వీడియోస్ మాత్రమే, వాటికి మాత్రమే మీరు స్పందించేటువంటి పరిస్థితి అనేది మాత్రము గమనించుకోండి. విన్నారా? మరి ఇక్కడ ముఖ్యంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాలలో భాగంగా ఆగస్టు నెలలో మరి కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం చూసుకుంటే, గురు చండాల యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. గురు చండాల యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎట్లా గురు చండాల యోగము? గురు దృష్టి మీ లగ్నం మీద పడడం జరుగుతుంది. మరి మీ లగ్నంలో కేతు ఉండడం జరిగింది కనుక ఎలాంటిది అంటే ఉద్యోగానికి సంబంధించింది కానీ, లేదా గురువుకు సంబంధించినటువంటి మోక్షం అనేటువంటి దొరకడం చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించుకోండి. విన్నారా? ఎందుకు అంటే గురు సంబంధిత విషయాలంటేనే ఎంతో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు అంటేనే మనకు ఒక శిఖరం. తెలియని విషయాలు తెలుసుకోవడం కావచ్చును, లేదా ఒక 1000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనాలి అనుకుంటే ఇంకా పెంచుతాడు దాన్ని. 5000 పెట్టి కొనాలని, లేదా 10,000 పెట్టి కొనాలని. మరి మీ జాతకంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టయితే ఏం జరుగుతుంది? డౌన్ చేస్తాడు. అంటే ఇంకా గురువు వద్ద ఇప్పుడు ఈ 4,000 5,000 అనేటువంటి వస్తువు ఏదైతే ఉందో, మరి 200-300 500-600 వస్తువుతోనే సరిపెట్టుకునేటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఒక చక్కటి గురువు ఒక 10,000 రూపాయల పంచ కడితే, మామూలు స్థానంలో ఉండేటువంటి వారు ఒక 400-500 లేదా 1000 రూపాయల లోపు పంచ కట్టేటువంటి పరిస్థితి. ఇది అంటే ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటుంది. మీ జాతకంలో కూడా కొంత గురువు గ్రహము గనుక బాగా లేకున్నా, గురు సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉన్నా, మీ జాతకంలో కూడా గురు చండాల యోగం ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనుక ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మరి ఈ యొక్క కన్యా రాశి వారికి ఇంటి యందు శుభకార్యములు చేయుట, బంధుమిత్రులతో కూడి ఉండుట, మృష్టాన్న భోజనము, భూగృహ ధనధాన్య లాభాలు ఉన్నవి, నూతన గృహ నిర్మాణము, మంచి ఆరోగ్యము, ఇంటి యందు సంతోషము, చక్కగా కూడా ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు, అందరితో కలిసి ఉండుట, మంచి వారితో స్నేహం చేయుట, వృత్తిలో మంచి ఆదరణ, విద్య యందు మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగము కావచ్చును, ప్రమోషన్లు కావచ్చును. మరి ఎందుకు ఇవన్నీ అంటే, మీకు గురుగ్రహము కన్యా రాశి వారికి 9లో ఉండడం చేత, 9 అంటేనే పూర్వజన్మ సుకృతము. కానీ ఒకవేళ మీ జాతకములో కనుక గురు చండాల యోగం నడుస్తూ ఉన్న, గురు చండాల యోగానికి సంబంధించినటువంటి దశలో ఉన్న దశ కానీ, అంతర్దశలో కానీ గురువును రాహువు కానీ, గురువును శని కానీ, గురువును కేతువు కానీ కలిసి ఉన్న, గురు మీద ఏమైనా పాపగ్రహ దృష్టి ఉన్న, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా బాగుంది కన్యా రాశి వారికి, మరి మాకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళటం లేదు అంటారు. ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు, అన్ని అప్పులే అవుతున్నవి, ఆర్థికంగా బాగాలేదు అంటే మరి మీ జాతకంలో కూడా ఖచ్చితంగా కూడా చూసుకోవాలి పరిస్థితులు. దాని దృష్ట్యా, జాతక దృష్ట్యా దశలు అంతర్దశలు ఉంటవి. దాన్ని బేస్ చేసుకొని మరి ఏం దశ నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, భుక్తి ఏం దశ నడుస్తుంది, మరి ఈ భుక్తిలో ఏ నక్షత్రం ఎన్ని డిగ్రీస్ లో ఉంది, ఈ యొక్క గ్రహము ఎన్ని డిగ్రీస్ లో పడింది, ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళి సింపుల్ రెమెడీస్ చేసుకోవచ్చు. హోమ్ రెమెడీస్, ఇంట్లో ఉండి రెమెడీస్ చేసుకుంటేనే
సూర్యుడు ఉదాహరణకు, సూర్యుడు అంటే ఏమిటి? మనకు గోధుమ పిండితో చేసినటువంటిది, గోధుమ పిండి బెల్లము రెండు కూడా కలిపినటువంటి మిశ్రమాన్ని కుక్కలకు కానీ ఆవుకు కానీ పెడితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇట్లా అదే విధంగా చక్కగా కూడా మనస్సుకు ఇష్టం విదేశీ ప్రయాణాలు ఉన్నది, మనస్సుకు ఇష్టమైనటువంటి పనులు ఉన్నవి, ఇంకా వస్తువులు కొత్త కొత్త వస్తువులు ఏమైనా ఉంటే కొనడం కావచ్చును, బంగారం కొనడం కావచ్చును, ఇలాంటివన్నీ కూడా గోచరిస్తుంది. కనుక కన్యా రాశి వారికి తప్పకుండా మరి కుజుడు కూడా ఉన్నాడు కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.